మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఆర్పిఎఫ్ చిత్ర సహోదరులకు నమస్కారములు. దేవునికి స్తోత్రం కలుగునేలాగా. ప్రియమైనటువంటి పెద్దలారా, మీరు ఒక కుట్ర అన్నారు. ఆ కుట్ర ఏమిటో లేఖనం ద్వారా వివరిస్తాను. ఆ కథ, ఈ కథ, ఈ కథ కట్టు కథ బైబిల్లో ముందు జరిగింది, ఇప్పుడున్న జరుగుతుంది. బైబిలే సాక్ష్యం, లేఖనమే సత్యం. ముందు జరిగిపోయినది ఇప్పుడున్న జరుగును అని బైబిల్ మనకు చెబుతుంది. ఇది మనందరికీ తెలుసు కూడా. నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సౌలు రాజు సమూయేలు చేత పట్టాభిషేకం పొందినవాడు. ఇశ్రాయేలును, దేవుని ప్రజలను పాలించుటకు మొట్టమొదటి రాజుగా రికార్డుకెక్కినట్టు. అయితే దేవుడు సౌలును విసర్జించు దావీదును పట్టాభిషేకం చేయమని చెప్పినప్పుడు సౌలు చంపేస్తాడని సమూయేలు దావీదుతో దేవునితో చెబుతున్నాడు. దేవా, ఈ మాట సౌలుకు వినిపిస్తే అతడు నిన్ను చంపేస్తాడు. అది ఒకటి. ఇది మనకు ఆత్మీయ సందేశం. ఈ విషయంలో కూడా ప్రతి బోధకుడు యేసు రక్తం చేత బాగా కడుక్కోవాలి. అంటే శరీరంలో అసూయ, ఎదుటి వానిపై ప్రేమ చూపకపోవడం, సహోదర ప్రేమ లేకపోవడం, ప్రేమ లేని వాడు దేవుని వాడే కాదు. ఇది లేకుండా సత్యం. ప్రేమించు ప్రతి వాడు అంటే దావీదుపై మరో కుట్ర. సౌలు తన రౌండ్ టేబుల్ సమావేశంలో దావీదు విషయమై మాట్లాడుతూ, ఎలాగైనా మీరు, నేను, మనందరం కలిసి దావీదు చంపాలి. ఏం చేశాడని తన కుమారుడైన నాతాను కూడా ఏం చేశాడని ఇశ్రాయేలు పక్షముగా, నీ పక్షముగా పోరాడి గొప్ప విజయము, గొప్ప రక్షణను అనుగ్రహించిన వాడు దావీదు. ఏం పాపం చేశాడని సౌలు తన కుమారుడు చెప్పినా మనసు మార్చుకోలా. దేవుని ఎదుట మారు మనసు పొందకుండానే వాళ్ళు మార్లు అడవుల్లోకి తరిమేసినట్టు దావీదును తరుముటకు వెళ్ళి చంపుటకు వెళ్ళినప్పుడల్లా సౌలు దావీదు చేతుల్లోకి చిక్కిపోయినట్టు. ఎన్నిసార్లు వీటలు విసిరినా తప్పించుకున్నాడు. దేవుడు దావీదుకు తోడైనందువలన, దేవుడు దావీదుకు అభిషక్తుడైన అందువలన అతని కుట్రలన్నీ విజయము నందక చివరికి ఓడిపోయా. ప్రతిసారి ఓడిపోయా. సౌలు చేతిలో నుండి ప్రతిసారి విజయము నందినవాడు దావీదు ఒక్కడే. ఒక్క
దావీదు పైకి ఎంతమంది వచ్చారు? 3,000 మంది ఇశ్రాయేలీయుల సైనికులు, సౌలు స్నేహితులు. సౌలు మాట విన్నవారు దావీదు విషయమై సౌలు యాజకుల్ని కూడా చంపించిన అటువంటి వ్యక్తి. అయితే మీరందరూ కూడా ఇప్పుడు సౌలు వరుసలో ఉన్నట్లు నాకు అర్థమవుతుంది. మీ భవిష్యత్తు చిత్ర సహోదరులైన వారులారా, మీ భవిష్యత్తును కాపాడుకోండి. ఇంకా మారు మనసు పొందుటకు ఇంకా సమయం ఉంది. రేపు కానీ మాపు కానీ మారు మనసు పొందే రక్షణ పొందొచ్చు. మీరు సౌలులాగా చచ్చిపోయిన దాకా ఇలాంటి అసూయ ఈ తెల్లి విసురుతూ ఉంటే మీ భవిష్యత్తు గువ నాశనన్న ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. వచ్చేసి మీరు దావీదులు కావాలని కోరుకుంటున్నా. నా ప్రార్థన కూడా మీరు దావీదులు కావాలి, మీరు పౌలులు కావాలి, మీరు దేవుని చేతుల్లో వాడబడు బలమైన ఆయుధములు కావాలని కోరుకుంటున్నా. నీతిమంతుడును పెద్ద మనిషి అయ్యగారు రంజిత్ గారితో ఇలాంటి దుర్భాషలు, ఇలాంటి కుట్రలు పన్నే, అతడు అబద్ధికుడనే, అతడు దుర్బోధకుడనే, అతడు క్రీస్తు సంఘాలకు అన్యాయం చేస్తాడని, మోసం చేస్తాడని మాట్లాడడం సరే కాదు. మాటకి సరే కాదు. మీరు విసిరే వీటిల్లన్నీ నశించిపోతాయి, చెడిపోతాయి. కానీ చదవు. నమస్కారములు.